ఆకుకూరలు ఉన్నప్పుడు ఎప్పుడు పప్పులోనే వేసేయకుండా ఇలా నేను చూపించినట్టు చేయండి. మా అమ్మమ్మ, మా అమ్మ ఫ్రీక్వెంట్‌గా చేసేవాళ్ళు. అండ్ వేడివేడి అన్నంలో కొంచెం ఘీ వేసుకొని ఎత్తుకెత్తు కూర వేసుకొని తింటుంటే ఉంటుంది. కమ్మగా ఉంటుంది. కూర వేడిగా ఉండి చెయ్యి కాలిపోతున్నా పట్టించుకోలేదు. ఆవురావురంటూ ఒక ముద్ద అలా తింటే ప్రశాంతంగా ఉంటుంది. నెక్స్ట్ మంచిగా కలిపేసి ఓ పెద్ద ముద్ద రెడీ చేసేసి మా ఇంట్లో వర్క్ చేస్తున్న ఆంటీకైతే ఒక ముద్ద పెట్టా. ఆంటీ కూడా టేస్ట్ చేసి భలే ఉంది మేడం అనింది. ఇంకేముంది నా బొగ్గులు కూడా పైకి లేచి ఒక ముసిముసి నవ్వు నవ్వుకుంటూ ఇంకాస్త కూర వేసుకొని లాగించేశాను. మనం చేసిన పనిని ఎవరైనా మెచ్చుకుంటే అబ్బా ఎంత ఆనందంగా ఉంటుందో కదా. అందులో వంట మనం చేసిన కూరల్ని, రెసిపీస్‌ని ఎవరైనా తిని బావుంది అని అంటే వాళ్ళకి ఇంకా ఇంకా వండి పెట్టాలి అనిపిస్తది. నాకే అనిపిస్తదా? మీకు కూడా అలానే ఉంటుందా? సరేలే సోదంతా పక్కన పెట్టేస్తే ఇలా ఆకుకూరతో పులగూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ అయితే వేసేసుకోండి. మా అమ్మమ్మ ఇలాంటి రెసిపీస్ చాలా చేస్తారు. అండ్ అమ్మమ్మలు, నానమ్మలు ది బెస్ట్ అబ్బా! వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళు వండే కూరలు ది బెస్ట్. అవి కాస్త మన అమ్మలు కొంచెం రెప్లికా చేస్తారేమో గానీ, వాళ్ళలా చేయడం అనేది మాత్రం ఇంపాసిబుల్. సరే, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలాగా జీలకర్ర, కొంచెం మెంతులైతే వేసుకోండి. బికాస్ తోటకూర కొంచెం వాతం అంటారు కాబట్టి, మెంతులు అనేది డైజెషన్‌ని ఇంప్రూవ్ చేస్తాయి. అందుకోసం మెంతులు వేస్తాం. దీంట్లో లైట్‌గా ఆవాలు కూడా వేసుకోండి. 2 ఆనియన్స్ కావాలి. బట్ 1 ఆనియన్ మాత్రమే ఇలా సన్నగా కట్ చేసి వేశాను. దాని తర్వాత ఒక 3 పెద్ద సైజు టొమాటోస్‌ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నా అనమాట. ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని చక్కగా కడిగి పెట్టిన అండ్ తరిగి పెట్టిన తోటకూరని ఇలా వేసుకోండి. బేసిక్‌గా నేను ఇందులో 2 ఆకుకూరలు వేశానండి. తోటకూర అండ్ చుక్కకూర. సో 2 కాంబినేషన్‌లో చేస్తున్నాను. తోటకూర 3 కట్టలు తీసుకుంటే మనకి చుక్కకూర ఒక్కటే తీసుకున్నా. అండ్ చింతపండు కూడా వేస్తారు, లైట్‌గా వేస్తారు. అది ఎప్పుడు అంటే చుక్కకూర లేనప్పుడు. చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి నేను చింతపండు అనేది స్కిప్ చేశాను. మీ దగ్గర చుక్కకూర లేదనుకోండి, మీరు కొంచెం అంటే కొంచెం వేయనట్టుగా చింతపండు తోటకూరలో వేసేసుకోవచ్చు. దాని తర్వాత పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్, 2 ఆనియన్ని ఇక్కడ యూస్ చేస్తాం. ఇలా వేసుకొని చక్కగా మూత పెట్టుకుంటూ బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో 1కి 2 సార్లు చూసుకుంటూ కలుపుతూ చక్కగా మగ్గించాలన్నమాట. ఇందులో వాటర్ దానికంతటే వచ్చేస్తాయి. వాటర్ కొంచెం కూడా నేను యాడ్ చేయననమాట. అండ్ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇఫ్ ఇన్ కేస్ తోటకూర మనం ఏదైతే ఆకుకూర యూస్ చేస్తున్నామో అది ఫ్రెష్గా ఉంది అని అంటే అసలు నీళ్లు యాడ్ చేసే పనే ఉండదన్నమాట. మళ్ళీ మూత పెట్టుకొని చక్కగా ఉడికించేసేసేయండి. ఈ కర్రీ మొత్తం కూడాను మనకి మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసారా వాటర్ ఎలాగ మనకి లోపలే ఉడుకుతూ వాటర్ వస్తున్నాయో, టొమాటోలో ఉన్న వాటర్, అలాగే తోటకూర, చుక్కకూరలో వచ్చే వాటర్ మొత్తం మంచిగా వస్తున్నాయన్నమాట. సో ఇలాగ మనకి సిమ్లో పెట్టుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ చేసుకుంటే మీకు ఖచ్చితంగా వస్తుంది. హై ఫ్లేమ్లో ఏంటి అంటే ఏవైతే వాటర్ వస్తాయో అప్పటికప్పుడు ఇనికిపోతాయి అన్నమాట. సో అప్పుడు గ్రేవీ లాగా రాదు అండ్ టేస్ట్ కూడా అంత ఉండదు. ఒక 70% కుక్ అయిన తర్వాత మనము ఇందులోకి స్పైసీ లెవెల్స్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసేస్తాం. దీనికి మనము కారం ఇంకా ఏది అవసరం ఉండదు. కూరకు తగ్గ కారం కూడా పచ్చిమిర్చి నుండే వచ్చేస్తుంది అనమాట. ఇంకా వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఒకసారి కలిపేసుకొని దీన్ని మనము పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తితోటి ఒకసారి చక్కగా వెనిపేసేయండి. పెద్దగా ఉన్న టొమాటోస్ని అలాగా వెనిపేసుకోండి. బిఫోర్ దట్ నేను ఒకటి మర్చిపోయాను చెప్పడం మీకు. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఎక్కువ వేసేయద్దు, చూసుకొని సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు. లైట్గా వేసుకోండి. ఎందుకంటే ఆకుకూరల్లో కొంచెం సాల్ట్ తక్కువ ఉంటేనే టేస్ట్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ అంటే టమాటాసు మరీ బాగా మెత్తగా స్మాష్ చేయొద్దు. అక్కడక్కడ టొమాటో, ఆనియన్ పలుకుగా తగులుతూ ఉంటే ఈ కర్రీ చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. చిన్నపిల్లలకి ఆకుకూరలు అలవాటు చేయాలి.
సో ఇలాంటి ప్రాసెస్లో అండ్ స్పైసీ లెవెల్స్ కొంచెం తక్కువ ఉండే ప్రాసెస్లో అలవాటు చేస్తే బాగుంటుంది. తోటకూర అలాగే చుక్కకూర వేసాను కదా, ఇవి రెండే కాంబినేషన్స్ కాదు, పాలకూర వేసుకోవచ్చు, బచ్చల కూర వేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్. కాకపోతే పుల్లగా ఉండదు కాబట్టి దాంట్లో కొంచెం చింతపండు వేస్తాం, దట్స్ ఇట్. ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. ఇలా వెనుపుకున్న తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ మాత్రమే స్టవ్ పైన సిమ్లో పెట్టేసేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఆకుకూరలతోటి ఎప్పుడు బోరింగ్ పప్పు చేయకుండా ఈసారి డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. ఇదేం డిఫరెంట్ కాదు, మనకి మన అమ్మమ్మలు పెట్టేవాళ్ళు, నాన్నమ్మలు పెట్టేవారు. మరి మన పిల్లలకి ఎవరు పెడతారు? సో మనమే చేసుకోవాలి కదా. మనకు గుర్తున్నంత వరకు మనం ఈ మెమరీస్ అన్ని రీస్టోర్ చేసుకొని మన పిల్లలకి సర్వ్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ ఫైనల్గా లాస్ట్లో ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి, సరిపోయిందంటే సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీ నెక్స్ట్ టైం మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ట్రై చేయమని చెప్పండి. అండ్ మీకేమైనా రెసిపీ రిక్వెస్ట్లు ఉండి ఇది ట్రై చేయండి ఆర్ ఎల్స్ మీకేమైనా కర్రీ చేసి చూపించాలి అనుకున్నా కూడా మీరు నాకు కామెంట్ బాక్స్లో చెప్పచ్చు. అండ్ సబ్స్క్రైబ్ టు ఫుడీ ఫ్లేవర్స్. బాయ్.